చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడే ఒక విషయం చెప్తున్నాడు. యోసేపు వలె నీ జీవితంలో అన్యాయం చేయబడ్డావా? చూడండి, యోసేపు అన్నలందరూ కూడా యోసేపును అమ్మినట్లుగా నిన్ను కూడా నీ ప్రజలు, నీ సొంత వారు నేను అమ్మేశారేమో, నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, నీ సొంత వారు బట్టి నువ్వు చాలా ఇబ్బంది పడిపోతున్నావేమో. ఉదయాన నీవు లేవగానే అదే ఆలోచనతో లేచి కృంగిపోతున్నావేమో, నీ కన్నీరు ఏరులై పారుతుంది. ఇప్పుడు కూడా ఈ మాట వింటుండగా నీ కన్నీరు జారిపోతుందేమో. ఈ ఉదయం ఇటు అర్థం కాక తోచక ఇది ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నావేమో. ఓ మాట చెప్పనా, నువ్వెందుకు ఎదుర్కోవడం? నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నా? యోసేపు ఎదుర్కోవడానికి భయపడ్డా. యోసేపుని అమ్మేసిన తర్వాత మీకు తెలుసా, నీచమైన స్థితికి యోసేపు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఐగుప్తుకు వెళ్ళాడు. ఆ తర్వాత ఐగుప్తు నుంచి నీచమైన స్థితికి దిగజారిపోయాడు. చెరసాలలో పెట్టేశారు తీసుకెళ్ళి. ఏ దేశంలో అయితే కాస్త కోస్త ఆదరణ దొరికింది అనుకున్న సమయంలో అదే దేశంలో చెరసాలలో పెట్టి ఇక వీడు ఈ దేశంలో కూడా పనికిరాడు అని ముద్ర వేసేశారు. ఒక దేశం ఉన్నవాడు తన కుటుంబం పనికిరాదని ముద్ర వేసేస్తే ఇప్పుడు ఈ దేశంలోకి వచ్చిన ఈ దేశం కూడా పనికిరాడని ముద్ర వేసేసింది. ఇక తను ఎక్కడ బ్రతుకుతాడు చెప్పండి? చూడండి, కుటుంబం సొంతవారు తనకు అన్యాయం చేసేసారు, పొరుగువారు జీవితం నేలకు కూల్చేశారు. ఇక ఎవరున్నారు బ్రతకడానికి? దేనికి బ్రతకాలి వ్యక్తి చెప్పండి? దేని కొరకు నిలబడాలి అసలు చెప్పండి? ముందు అసలు చెప్పండి. నేను చెప్పనా, ఈ లోకంలో 2 దేశాలను నొద్దనుకున్నా, 2 కుటుంబాలను నొద్దనుకున్నా, ఇక ఎవరు నీవు ఇష్టం లేదు పనికిరావని చెప్పి అనేసిన యోసేపు చేసేట్లుగా నువ్వు చేయగలిగితే నీకు నెమ్మది కలుగుతుంది. చెరసాలున్న యోసేపు 2 కుటుంబాలు వద్దనుకున్నాయి, లేకపోతే తన కుటుంబం వద్దనుకుందని, ఇంకో దేశం వద్దనుకుందని తన చెరసాలలో పెట్టేసిందని చెప్పి నిరాశపడి అలా కూర్చుండిపోలేదు. కానీ ఎవరేమనుకున్నా నా దేవుడు చూసుకుంటాడు, ఏం పర్లే, నా దేవుడికి సమస్తం తెలుసు, నా దేవుడు నాతో ఉన్నాడు, పర్వాలేదు, నా దేవుడు నా కుటుంబం ఎదుట హెచ్చించగల దేవుడు, నా దేవుడు నన్ను నేల కూల్చేసిన ఈ దేశంలో కూడా హెచ్చించగల దేవుడు నా దేవుడు. ఇదే నమ్మాడు. చివరికి ఏమో తెలుసా, ఆ దేశంలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఎవరున్నారో ఆ రాజు పక్కకు సింహాసనం వేసుకొని కూర్చునిపోయాడు. ఎలా? ఆ రాజే కోరిని పిలిచి సింహాసనం వేసి కూర్చోబెట్టి, బాబు నువ్వు ఇక్కడ కూర్చో, నీవు ఈ దేశానికి నడిపించాలి. ఇదొకటైతే ఏ కుటుంబం అయితే అన్యాయం చేసిందో ఆ కుటుంబం యోసేపు పాదాల దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. బాబు నువ్వు మమ్మల్ని నడిపించాలి, నువ్వే. చూడండి, మనం ఒక దినాన్న జీవితం అయిపోయింది అనుకునే దినం. ఇప్పుడు చూడండి, యోసేపు జీవితం అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎవరిపైన అయితే కక్ష ఉందో, కోపం ఉందో వారిపైన కోపం తీర్చుకోవాలా? నువ్వు దేవునిపైన మనసు ఉన్నప్పుడు కోపతాపాల వైపు వెళ్ళవు. నువ్వు దేవునిపైన మనసు పెట్టుకున్నప్పుడు క్షమించి గుణం అమాంతంగా నదులవలే ప్రవహిస్తుంది నీ లోపల నుంచి. కారణం ఆయన చూడు, సింహాసనం మీద కూర్చున్న దేవుడు క్షమాపణను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. సిలువ మీదకి వచ్చినప్పుడు కూడా క్షమాపణ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నీకు అర్థమవుతుందా? చూడండి, దేవుడు మారిపోడు. ఆయన అద్భుతంగా ఉన్నాడు కనుక క్షమాపణ చేశాడు. ఇప్పుడు బాగా ఇబ్బంది పెట్టాడు కనుక క్షమాపణ లేదు. ఎక్కడైనా యేసయ్య క్షమాపణ ఇచ్చాడు. ఈ ఉదయాన్న అటువంటి మనసు దేవుడు నీకు ఇచ్చునుగాక. క్షమాపణ మనసుతో దేవుడు నిన్ను నడిపించునుగాక. చాలా సంతోషంగా ఉంది దేవుని మాట మీకు అందించడం. ప్రతిదినం నీ జీవితంలో నువ్వు దినదినము ఎదగాలి, దినదినము బలపరచబడాలి. వినేసి వెలిపే వ్యక్తిగా కాకుండా, వినేసి విడిచిపెట్టే వ్యక్తిగా కాకుండా, విన్న వాక్యాన్ని రోజంతా పట్టుకొని చెప్పాలి. దేవుని మాట, దేవుని శాఖల ద్వారా నేను విన్నాను, నేను ఆదరించబడుతున్నాను, నేను బలపరచబడుతున్నాను, దేవుడు నా జీవితంలో మహిమపరచబడుతున్నాడు. దేవుని కృప నీకు అధికంగా కలుగునుగాక. దేవుని ప్రేమతో నింపబడు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా తండ్రి, నీ బిడ్డలు ఏ విషయాల్లో ఆలోచిస్తున్నాను నాకు తెలియదు. కుటుంబాలు అన్యాయం చేసేసేమో, ముద్ర వేసేసేమో, నువ్వు పనికిరావు, నువ్వు చేతకానివాడివి అని ముద్రతో నీ బిడ్డలను అన్యాయపు మార్గాల వైపు మళ్లించేసారేమో. ఇది నీ బిడ్డల గురించి నేను ప్రార్థన చేయించున్నాను. వారిలో నెమ్మది కలుగు చేయండి, ధైర్యం కలుగు చేయండి, సమాధానం కలుగు చేయండి. వారి కొరకు నీ ఉద్దేశించిన సంగతులు గొప్ప గనక, యోసేపు వలె హెచ్చించగల దేవుడు గనక నీ బిడ్డలు హెచ్చించి నామను మహింపరుచుకుని అడుగుతున్నా. నీకు వందనాలు.
నీ బిడ్డలకు కావాల్సిన అన్నిటి విషయాలు నెమ్మదినిచ్చి నడిపించమని అడుగుతాం. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సమాధానంతో నింపబడాలి. అన్యాయం అయిపోవు, నిజంగా అన్యాయం అయిపోవు. గొప్ప కార్యాలు దేవునికి జరిగించబోతున్నాడు. God bless you. See you tomorrow.